హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. దాదాపు ఎస్ఐఆర్ సర్వే తర్వాత మనకనేది కూడా ఒక ఓటర్ ఐడి డ్రాఫ్ట్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ అయితే కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరికైతే ఓటర్ ఐడీలు తప్పుపడ్డాయో, ఓటర్ ఐడి కార్డులు డిలీట్ అయినాయో వాళ్ళు అనేది కూడా 6 అనేది కూడా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అలాగే కరెక్షన్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏదన్నా తండ్రి పేరు కానీ, ఇంటి పేరు కానీ ఏం తప్పులు ఉన్నా కానీ కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలో మీ యొక్క మొబైల్ నుంచి, మీ దగ్గర ఉన్న మొబైల్ నుంచే అప్లై చేసుకునే విధానం చెప్తాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను, ఎక్కడ ఇవ్వాలనేది కూడా చెప్తాను, ఎన్ని రోజులకు అప్రూవ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, పీడిఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ లింక్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందొచ్చు. అలా అప్లికేషన్ చేసుకునే ముందు మీకు అనేది కూడా సెప్టెంబర్ 16వ తారీఖు వరకు అయితే మీకు గడువు ఉన్నదండి. కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా కానీ, మీరు ఏదైనా కరెక్షన్ చేయాలన్నా కానీ, కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారికి ఏమో ఫామ్ 6 అనేది ఉంటుంది, ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటేనేమో ఫామ్ 8 అనేది ఉంటుంది. ఆ రెండు విధాలుగా నేను చెప్తా. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, లైక్ చేసి కొత్త వారు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీకోసం అనేది కూడా ఇంతసేపు వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొద్దిగా లెంత్ అయినా కానీ మీరైతే జాగ్రత్త చూస్తే మీ మొబైల్ నుంచే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి మీ సేవకి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కొత్త వారు అయితేనేమో ఫామ్ 6 ఉంటుంది, కరెక్షన్ చేసుకునే వారేమో ఫామ్ 8 ఉంటుంది. కరెక్షన్ చేసుకునే వారికి ముందర చెప్తాను, కొత్త వారు అప్లికేషన్ చేసుకునేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఫిల్అప్ ద ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అడుగుతుంది, క్యాప్చర్ అడుగుతుంది, రిక్వెస్ట్ ఓటీపీ అనేది కూడా అడుగుతుంది. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఫామ్ 8 అనేది కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏపిక్ నెంబర్ అడగడం జరుగుతుంది. చూడండి, ఏపిక్ నెంబర్ అయితే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నా వారికి సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మన పేరు, అక్కడ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబరు అనేది కూడా మనకి ఇట్లా కంప్లీట్ గా ఇక్కడ పడడం జరుగుతుంది. చూడండి, తర్వాత మీరు అనేది ఓకే చేసుకోండి. మీదైతే వెరిఫికేషన్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్లు అనేది కనిపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ షిఫ్టింగ్ ఫర్ రెసిడెన్సీ అంటే మీరు ఇక్కడ నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాలనుకుంటున్నారా, లేదా ఏమన్నా అందులో కరెక్షన్ తప్పులు ఏమైనా ఉంటే చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ కరెక్షన్ అనేది పెడుతున్నా. చూడండి, రెండో ఆప్షన్ పెట్టుకొని ఓకే అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు ఆటోమేటిక్ గా మీకు అనేది కూడా మీ స్టేట్, డిస్టిక్, మీ యొక్క నియోజకవర్గం అనేది కూడా ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసినాక మీకు ఇటు ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. చూసుకోండి, మీ యొక్క పేరు, మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీ నేమ్ మార్చాలనుకుంటున్నారా, మీ జెండర్ మార్చాలనుకుంటున్నారా, మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చాలనుకుంటున్నారా, మీ రిలీజన్ మార్చాలనుకుంటున్నారా, మీ అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోటో అనేది ఏది మార్చుకోవాలనుకుంటున్నారో మాక్సిమం 4 అయితే ఒకేసారి అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంటి పేరు అనేది కూడా మీకు తప్పు ఉంటే నేమ్ కింద పెట్టాలి, మొబైల్ నెంబర్ రాంగ్ ఉంటే రాంగ్ పెట్టాలి, నెక్స్ట్ అడ్రస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ షిఫ్టింగ్ ఉంటుంది, కంటిన్యూ అని కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో మార్చుకోవాలంటే ఫోటో పెట్టాలి. ఇక్కడ మీ రిలీజియన్ కానీ ఏదన్నా మార్చుకోవాలనుకున్నా, ఏది మార్చుకున్నా ఒక 4 ఆప్షన్స్ అయితే ఒకేసారి అయితే మీరు మార్చుకోవచ్చు. మీరు ఏం టిక్ పెట్టారో వాటికి సంబంధించింది కూడా కింద బాక్సులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఒరిజినల్ నేమ్ ఏ విధంగా మార్చాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ విధంగా అయితే మీరు అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవాలి. మీరు ఏమేమి పెట్టుకున్నారో అక్కడి నుంచి అనేది కూడా ఇక్కడ అన్ని ఎంటర్ చేసుకొని, మీరు పాస్ ఫోటో మార్చాలనుకుంటే ఇక్కడ ఫోటో అనేది కూడా మీరు అప్లోడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా స్క్రోల్ డౌన్ అనేది చేసుకుంటే ఇక్కడ మీరు ఏం డాక్యుమెంట్, ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ పెట్టారనుకో, అడ్రస్ కి ఏం డాక్యుమెంట్ పెడుతున్నారు, ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, నెక్స్ట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కిందకి పెట్టొచ్చు. మీ నేమ్ ఏం మార్చాలనుకుంటున్నారు, నేమ్ కి ఏం ప్రూఫ్ పెట్టాలనుకుంటున్నారో, ఆధార్ కార్డు ఉంది, అదర్ ప్రూఫ్స్ ఉంది, పాన్ కార్డు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఆ విధంగా కూడా మీరు చూసుకొని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. మీరు కిందకి అనేది కూడా నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ నెక్స్ట్ పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్లేస్ అనేది కూడా మీ ఊరు పేరు కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫైనల్ స్టేజ్కి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొడితే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో దానికి అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆధార్ ఈకేవైసీ దాంట్లోకి వెళ్తుంది. మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ఏది లింక్ ఉందో దానికి అనేది కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకుంటే మీ యొక్క ఫామ్ అనేది కూడా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఆ ఫామ్ అనేది దానికి సంబంధించిన మీరు ఇక్కడ ఏమేమో అప్లోడ్ ఫామ్స్ పెడుతున్నారో, 10th మెమో, ఆధార్ కార్డు దానికి సంబంధించి పెడుతున్నారో అవన్నీ జిరాక్స్లు అనేది సెట్ పెట్టేసి మీరు అనేది కూడా ఎంఆర్ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేస్తే మీకు వచ్చే లిస్ట్ లో అయితే మీకు కరెక్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ 6 చూసుకున్న వాళ్ళైతే ఫామ్ 6 అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకొని, ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది, కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్ నేమ్, మీ డిస్ట్రిక్ట్ పేరు, మీ నియోజకవర్గం మీరు ఆటోమేటిక్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనకు ఇంకో పేజ్ వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ పేరు అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సర్నేమ్ అని ఉంటుంది, ఫస్ట్ నేమ్ అనేది ఉంటుంది. సర్నేమ్ దగ్గర మీ పేరు అనేది ఎంటర్ చేయండి, ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క పాస్ ఫోటో అనేది కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ రిలీజన్ టైప్ అడుగుతుంది, ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్ అనేది కూడా ఉంటుంది.
మీకు సంబంధించిన పేరు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ టిక్ మార్క్ చేసేసి మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది కొట్టి నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ మేలా ఫీమేల్ అనేది కూడా చూసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సపోర్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు కూడా పెట్టొచ్చు. ఆధార్ కార్డు అని పెట్టి నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే ఎంటర్ చేసుకొని సపోర్ట్ డాక్యుమెంట్ ఆధార్ కింటికి అని పెట్టొచ్చు. పెట్టి నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఆ పేజ్ అనేది కూడా మాకు డిసబిలిటీ ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టండి, లేకపోతే లేదు. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది కూడా అడుగుతుంది. పిల్లలు అప్లై చేసుకుంటే తండ్రిది కానీ, మదర్ది కానీ, ఫాదర్ది కానీ పెట్టాలి. భార్య అప్లై చేసుకుంటే భర్తది అనేది పెట్టాలి. పెట్టేసిన తర్వాత వాళ్ళ ఈపిక్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ అని అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ అదే విధంగా మీకు ఒక ఈ సైన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఆ మొబైల్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. అది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఫామ్ అయితే మనకు వస్తుంది. ఆ ఫామ్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th మెమో, ఒక పాస్పోర్ట్ పెట్టేసి ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు అనేది కూడా వచ్చే లిస్ట్లో అయితే మీకు పేరు అయితే రావడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.